నేటి దైవవాక్కు యోనా గ్రంథము 1వ అధ్యాయము 8-9 వచనములు. కాబట్టి వారు అతనిని చూచి, ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించెనో, నీ వ్యాపారం ఏమిటో, నీవెక్కడి నుండి వచ్చితివో, నీ దేశమేదో, నీ జనమేదో, ఈ సంగతంతయు మాకు తెలియచేయమనగా, అతడు వారితో ఇట్లనెను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవాయందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. ఓడలోని వారందరికీ ఆ యోనాపై కోపం వచ్చినది. నీ గురించి మాకంత తెలియచేయమనగా, యోనాలో మార్పు. సత్యదేవుని గురించి చక్కని మాటలు చెప్పి దేవాతి దేవుణ్ణి ఓడలోని వారందరికీ పరిచయం చేసినాడు. నేను హెబ్రీయుడను, కానీ నేను నమ్ముకున్న దేవుడు ఎవరంటే సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయిన దేవుడు. దేవాతి దేవుని యందు భయభక్తి గలవాడను, కానీ తప్పు జరిగింది, తప్పించుకోలేకపోయాడు. నిజము అనేది దాగి ఉండలేదు కనుక ఒప్పుకున్నాడు. హెజ్రా గ్రంథము 1వ అధ్యాయము 2లో చూస్తే, పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా అంటున్నాడు. అనగా పరలోకములో ఉన్న దేవుడుగా చూస్తున్నాం. అలాగే యోనా భయభక్తి, తాను నమ్ముకున్న దేవుడు సృష్టికర్త అని అంటున్నాడు. తప్పు తెలిసాక పశ్చాత్తాపం చాలా మంచిది. యోనా అదే చేస్తున్నాడు కూడా. దేవుడు క్షమించి ఆదుకుంటాడు, ఆదరిస్తాడు. అది మన దేవుని ప్రేమ. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆదిలో దేవుడు చేసిన సృష్టిని జ్ఞాపకం చేసుకున్నాడు. శూన్యంలో నుండి సృష్టిని చేసిన దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అనేకులకు చాటించాడు యోనా. మరి మన జీవితాలలో నిరంతరము సృష్టికర్త మన కొరకు చేసిన సృష్టి రహస్యాలను చాటుచు దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి అనేకులకు మాదిరికరంగా జీవించే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.